అయితే ప్రేమ లేని వాడిని అయితే అంటూ అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజున మన జీవితాల్లో విశ్వాసం అనేది, ప్రేమ అనేది, నిరీక్షణ అనేది, ఇవి విడదీయరాని బంధాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అన్నాడు. భార్యాభర్తల ప్రేమైన, కన్నబిడ్డల ప్రేమైన, స్నేహితులు ప్రేమైన, సంఘములో సహోదర ప్రేమైన, ఆ ప్రేమను కాపాడుకోవటానికి ప్రయాసపడాలి. ప్రేమ కలిగిన వాళ్ళు ఎలా ఉంటారో తెలిసిన, ఏదైనా జరిగినా, ఏదైనా అనుకున్నా అప్పటికప్పుడే దాన్ని మళ్ళీ విడిచిపెట్టి కలిసిపోతారు. అప్పటికప్పుడే జరిగిన సంగతులు మర్చిపోతారు. అదే ప్రేమ అంటే. పగబెట్టుకుని, కక్ష పెట్టుకుని, ద్వేషం పెట్టుకుని